వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో మన ఇంటర్న్షిప్స్ సంబంధించి ఆల్రెడీ వీడియోస్ మనం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మీకు ఐఐటి గౌహతిలో ఉన్నటువంటి ఎక్స్క్లూసివ్గా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో సమ్మర్ ఇంటర్న్షిప్, దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా ఐఐటీస్లో కానీ ఐఐఎస్సిఆర్లో కానీ ఇంటర్న్షిప్స్ పడతా ఉంటాయి. కొన్ని డెడ్లైన్స్ అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. సో ఎలిజిబిలిటీస్ వేరుగా ఉంటాయి. సో వీటిలన్నింటికి కూడా అన్నీ నేను చెప్పలేను, కానీ బట్ వీలున్నంత వరకు కూడా కొన్ని మీకు చెప్పినట్లయితే కొంత అవగాహన మీకు బిల్డ్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మిగిలినటువంటి కాలేజెస్ కూడా కొంచెం మీరే సెర్చ్ చేసుకుని చక్కగా ఆ డేట్స్ అవి చూసుకుని మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి కాలేజీకి సంబంధించి చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే చాలా డిఫరెంట్ డైవర్స్ ఆస్పెక్ట్స్ మీద నేను మాట్లాడాలి. కాబట్టి అవన్నీ మాట్లాడాలంటే నాకు టైం సరిపోదు. కాబట్టి ప్రాబబ్లీ ఒక ఐడియాని మీకు బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో డెఫినెట్గా ఐఐటి గౌహతి అనేది డెఫినెట్గా మనకి చాలా మంచి ఐఐటి కింద మనం చెప్పుకోవచ్చు. ఇండియాలో ఆల్మోస్ట్ ఉన్నటువంటి టాప్ 5 ఐఐటీస్ తర్వాత 6th ఐఐటి కింద మనం చెప్పుకుంటాం, నార్త్ ఈస్ట్లో ఉంది. సో ఈ ఐఐటీలో సిఎస్సి డిపార్ట్మెంట్ కూడా సైజు పెద్దదే, అది ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి. సో సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్క్లూసివ్గా సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. సిఎస్సి డిపార్ట్మెంట్కి సంబంధించిన వెబ్సైట్లో మాత్రమే ఉంటుంది అది. సో దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క లాస్ట్ డేట్ 15th March మీకు లాస్ట్ డేట్ ఇది అప్లై చేయడానికి. దాని డీటెయిల్స్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ సమ్మర్ యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మీరు చూసుకున్నట్లయితే 8th May మనకి స్టార్ట్ అవుతుందండి 2025 నుంచి 10th July అయితే అయిపోతుంది మనకి. ఇది మనకి ఇచ్చినటువంటి డ్యూరేషను. ఈ డ్యూరేషన్లో మీకు డెఫినెట్గా ఈ యొక్క ఆ యొక్క సెలక్షన్ అనేది వాళ్ళ రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 100% వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. దీనికి వేరే సపరేట్గా సెలక్షన్ ప్రొసీజర్ అంటే ఏముండదు. మనం అప్లై చేసిన తర్వాత ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఇండివిజువల్ ఫ్యాకల్టీ మెంబర్కి మనం అడగచ్చు, వాళ్ళు ఏదైనా రిప్లై ఉంటే రిప్లై ఇస్తారు. బట్ ఇండివిజువల్గా మనం కన్సల్ట్ చేయడానికి పెద్దగా అవకాశం ఉండకపోవచ్చు. ఆ ప్రాజెక్ట్ చూసుకుని మీరు అప్లై చేయాలి. బట్ ఏదైనా స్పెషల్ కేసెస్లో మీరు కమ్యూనికేషన్ కూడా చేయొచ్చు అని రాశారు. అట్లాగే స్టైఫండ్ ఈసారి కొంచెం ఫండింగ్ ఇబ్బంది అవడం వల్ల ఏంటో మరి వాట్ ఎవర్ ద రీజన్ స్టైఫండ్ ఇవ్వట్లేదు. ఇంతకుముందు ఇచ్చేవారు కానీ, బట్ ఈసారి ఐఐటి గౌహతి సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైతే మనకు ప్రోగ్రామ్ ఉందో వీళ్ళు స్టైఫండ్ అయితే ఇవ్వడం లేదు. సో ఇన్ఫ్యాక్ట్ ఇదే కాదండి, చాలా ఇంటర్న్షిప్స్లో ఈవెన్ జాబ్స్లో కూడా ఇంటర్న్షిప్ మన స్టైఫండ్ తగ్గించేస్తున్నారు బికాజ్ ఆఫ్ ద రిసెషన్ కానివ్వండి, వాట్ ఎవర్ ద రీజన్స్. బట్ ఎనీవే పక్కన పెట్టండి, సపరేట్ టాపిక్ అది. సో అట్లాగే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందండి, ఇండియన్ సిటిజన్స్ మాత్రమే మీరు అప్లై చేయాలి. అంటే ఎందుకంటేనంటే చాలామంది ఎన్ఆర్ఐ కోటాలో కానీ లేకపోతే వేరే డిఫరెంట్గా ఇక్కడ వేరే పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు బిట్స్లో కానీ ఇలా రకరకాల చదువుతూ ఉంటారు, ట్రిపుల్ ఐటీస్లోను ఈవెన్ ఐఐటీస్లోను. వాళ్ళకి ఇది అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. అలాగే మీరు వేరే దేశంలో కానీ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు మీరు ఇండియన్ పాస్పోర్ట్ వాళ్ళు అయితే మీరు మళ్ళీ అప్లై చేయొచ్చు. ఇండియాలో చదవాలి అని రూల్ లేదు. ఇండియాలో చదివినంత మాత్రాన్ని ఇండియన్ పాస్పోర్ట్ లేకపోతే అప్లై చేయడానికి లేదు. ఈ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. సో అట్లాగే అప్లికేషన్స్ ఏదైతే ఉంటుందో మినిమం మీరు అప్లై చేసేటప్పుడు కొంచెం మంచి పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మంచి ప్రాజెక్ట్స్ కాబట్టి 6 సెమిస్టర్లు అయిపోయి ఉండాలని అడుగుతున్నారు. అంటే 6వ సెమిస్టర్లో ఉన్నట్టు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుందంటే ఇదంతా. సో ఇది క్లియర్గా వాళ్ళు చెప్పారు. సో అంటే బీటెక్లో ఎవరైతే ఉంటారో ఎంటెక్లో కానీ వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్యాకల్టీ పేర్లు వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయో చెప్తానండి. సో దట్ ఒక ఐడియా వస్తుంది, అంటే ఎట్లాగా ఎక్స్ప్లోర్ చేసుకోవడం మీకు ఐడియా రావడం గురించి నేను మీకు చెప్తాను. సో ఆశీష్ ఆనంద్ గారు ఎవరైతే ఉన్నారో ఎన్ఎల్పీలో చేస్తాడని రీసెర్చ్ ఇంట్రెస్ట్, క్లినికల్ టెక్స్ట్ మైనింగ్ కానివ్వండి, మిషన్ లెర్నింగ్ అండ్ అప్లికేషన్, బేసికల్గా కంప్యూటేషనల్ బయాలజీ సంబంధించి చేస్తారండి. నేను చెప్పాను కదా, బయాలజీని కంప్యూటర్ సైన్స్ని కాంబినేషన్లో బాగా ఉంది మీకు. బయోఇన్ఫర్మాటిక్స్ లేదా కంప్యూటేషనల్ బయాలజీ చాలా బూమింగ్లో ఉంది, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది కోర్స్. ఈవెన్ సిఎంయూ కార్నింగ్లాన్ యూనివర్సిటీలో ఎక్స్క్లూజివ్గా కంప్యూటేషనల్ బయాలజీ ఉంది. చాలామంది ఐఐటీలో మద్రాసు నుంచి కూడా చాలామంది ఈ మధ్యన కంప్యూటర్ సైన్స్ చదివి వెళ్తున్నారు. సో బయాలజీలో రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ అందరూ మీరు అనుకున్నటువంటి మ్యాథ్స్ అంటే భయపడి బయాలజీ చదువుతున్న స్టూడెంట్స్ కాదు. మ్యాక్సిమం మీకు బయాలజీ రీసెర్చ్ చేసే వాళ్ళు అందరూ కూడా సిఎస్ మ్యాథ్స్ ఫిజిక్స్ వాళ్ళు చేస్తారండి. సో అది హై లెవెల్లో రీసెర్చ్ కాబట్టి చాలా అవగాహన ఉండదు కాబట్టి మామూలుగా చదివి బయాలజీ వాళ్ళు అనుకుంటారు, కాదంటది. సో జనరల్గా ఈయన కంప్యూటేషనల్ బయాలజీకి సంబంధించి దాంట్లో చేస్తాడండి. అలా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మేబీ ఆయనకి మీరు అప్లై చేయొచ్చండి. అమిత్ ఎవరైతే ఉన్నారో అసోసియేట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో డేటా మైనింగ్ కానివ్వండి, ఎన్ఎల్పీ కానివ్వండి. సో ఇది అఫ్కోర్స్ 2011లో ఇప్పుడు వచ్చాడు ఈయన. సో అట్లాగే రష్మి దత్తా, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, ఎక్స్ప్లైనబుల్ ఏఐ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ. సో ఇది ఆవిడ ఉన్నటువంటి రీసెర్చ్ ఏరియా. అయితే అట్లాగే పురందర్ బాదూరి మన ప్రొఫెసర్ అండి, ఆయన కొంచెం సీనియర్ అండి యాక్చువల్గాను. సో ఈయన ఉన్నటువంటి రీసెర్చ్ ఏరియాలో మీరు చూసుకున్నట్లయితే ఫార్మల్ వెరిఫికేషన్ ఆఫ్ రియాక్టివ్ సిస్టమ్స్ అండ్ ఆటోమేటివ్ కంట్రోలర్ సింథసిస్ అండ్ లాజిక్ అండ్ సెమాంటిక్స్ ఆఫ్ కంప్యూటేషన్. సో ఈ పర్టికులర్ ఏరియాలో కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇది చేయొచ్చు మీరు. సో సుకాంత బటర్జీ డిజైన్ ఆటోమేషన్ అల్గారిథమ్ సెక్యూరిటీ, అదే ఆయన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అండి.
అట్లాగే సమిత్ భట్టాచార్య హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అండి. ఇది కావాలంటే ఈ దగ్గరే చేయాలి. హెచ్సిఏ అంటారండి ఇది. ఎక్స్క్లూసివ్గా హెచ్సిఏ అనేది చాలా తక్కువ కాలేజీలోనే ఉంటుంది ల్యాబ్. ద బెస్ట్ హెచ్సిఏ ల్యాబ్ ఈజ్ కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ. ఈవెన్ ఎంఐటీలో కూడా ఉండదు. సో ఎక్స్క్లూసివ్గా ఎందుకంటే ఫస్ట్ సిఎస్ డిపార్ట్మెంట్ పెట్టింది ఎంఐటీ కదండి, సిఎంయు కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ. ఫస్ట్ ఎక్స్క్లూసివ్ సిఎస్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిందే వాళ్ళు, ఫస్ట్ రోబోటిక్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందే వాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఎస్సీఏ ఉంటుందండి. సో ప్రాజెక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా రేపు ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఎస్సీఏకి సంబంధించి ఏదైనా హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే ప్రాబ్లీ ఇలాంటి ఏరియాస్లో మీరు రీసెర్చ్ ఇప్పుడు చేస్తేనే బెటర్ అండి. యూజర్ మోడలింగ్ కానివ్వండి, మోడల్ బేస్డ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇంటరాక్టివ్ సిస్టమ్స్ కానివ్వండి, రీహాబిలిటేషన్ ఇంజనీరింగ్ కానివ్వండి. అలాగే ప్రదీప్ కేఆర్ దాస్. సో ఈ ఏరియాస్ చూసినట్లయితే స్పీచ్ ప్రాసెసింగ్ అంటే జనరల్గా మీకు ఎన్ఎల్పీలో వస్తుంది కూడా పార్ట్ కింద. మ్యాన్ మిషన్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, అల్గారిథమ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, స్మార్ట్ డివైసెస్, మొబైల్ రోబోటిక్స్, ఇది అయినటువంటి ఏరియాస్ అండి. జితేంద్ర కుమార్ డేకా. సో ఇది అక్కడ నార్త్ ఈస్ట్ అతనేనండి యాక్చువల్గా ఇతను. ఫార్మల్ మోడలింగ్ అండ్ వెరిఫికేషన్ అండ్ క్యాడ్ ఫర్ విఎల్ఎస్ఏ ఎంబెడెడ్ సిస్టమ్. చూసారా, అంటే విఎల్ఎస్ఏ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. డిజైనింగ్ కానీ, టెస్టింగ్ కానీ, వెరిఫికేషన్స్ సంబంధించి ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రాబబ్లీ ఇన్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. మేబీ సిఎస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ ఈసీలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేస్తే కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే దిగాంత గోస్వామి ప్రొఫెసర్ ఏదైతే ఉంటుందో మీకు, ఈయన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో ఆర్ ఇంకులు, సో ఆల్గారిథమ్స్, ఎక్స్క్లూసివ్గా ఆల్గారిథమ్స్ చేస్తాడు ఈయన. సో అసోసియేట్ ప్రొఫెసర్ జాన్ జోసే చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఆన్ చిప్, స్టోరేజ్ అండ్ ఇంటర్ కనెక్ట్స్, హార్డ్వేర్, ఐఓటీ సెక్యూరిటీ, ఇవైతే ఉన్నాయో ఎడ్జ్ డివైస్ కంప్యూటింగ్, ఇదంతా కూడా ఈయన చేస్తారు. అట్లాగే బెన్నీ జార్జ్ కే. సో వర్డ్ కాంబినేట్రిక్స్, ఆల్గారిథమ్స్ అండ్ క్యాబినేట్రిక్స్, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ కూడా అప్లై చేయొచ్చండి యాక్చువల్గా. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఏరియా. ఇప్పుడు బాగా థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ కనెక్ట్ అది. ఎవరైతే థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధం ఉంటుందండి. సో హిమాంగి కే కపూర్ మల్టీ ప్రాసెసర్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఫార్మల్ మెథడ్స్, నెట్వర్క్ ఆన్ చిప్ డిజైన్. అసలు కంప్యూటర్ ఆర్కిటెక్చర్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎప్పుడైతే మీకు పెరుగుతుందో కంప్యూటర్ ఆర్కిటెక్చర్కి ఫ్యూచర్లో మంచి డిమాండ్ వస్తుంది. సో అట్లాగే చంద్ర కర్ఫా. సో ఇది కూడా అంతేనండి, వెరిఫికేషన్, హై లెవెల్ సింథసిస్, ఎలక్ట్రానిక్ డిజైన్, ఆటోమేషన్, హార్డ్వేర్ సెక్యూరిటీ, వెరిఫికేషన్, ఇదంతా కూడా ఈయన వస్తుంది. కంప్యూటర్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ దాని కిందకు వస్తాయి. సుశాంత కర్మాకర్ తీసుకున్నట్లయితే గ్రాఫ్ ఆల్గారిథమ్, డిస్ట్రిబ్యూటెడ్ ఆప్టిమైజేషన్ అంటే గ్రాఫ్ ఆల్గారిథమ్స్, ఇది కూడా అంతేనండి. ఏదైనా ఏఎంఎల్లో కానీ లేకపోతేనేమో థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ కానీ ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో దానికి మీరు ఇంట్రెస్ట్. దీపాంజన్ కేష్, ఈయన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు చూసినట్లయితే డేటా స్ట్రక్చర్, డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గారిథమ్స్. అలాగే మానస్ ఆయన చూసుకున్నట్లయితే ఇంటర్నెట్, ఐఓటీకి ఈయన ఉన్నాడు ఇక్కడ ఇప్పుడు మనకి ఐఐటి గౌహతిలో. వైర్లెస్ నెట్వర్క్స్, సెన్సార్ నెట్వర్క్స్, నెట్వర్క్ సెక్యూరిటీ, క్లౌడ్ అండ్ ఎడ్జ్ కంప్యూటర్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఇదండి ఈసీ వాళ్ళకి పనికి వస్తుంది బాగా కొంచెం. పినాకి మిత్ర, ఈయన కంప్యూటేషనల్ జామెట్రీ, ప్యారలల్ ఆల్గారిథమ్స్, ర్యాండమైజ్డ్ ఆల్గారిథమ్స్, ఆప్టిమైజేషన్. సో ఆబ్వియస్గా కొంత మ్యాథమెటిక్స్ కనెక్టెడ్ ఉంటుందండి, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కాంబినేషన్ వస్తుంది అది. ఇంకొకటి శివశంకర్ గారు చూసినట్లయితే, శివశంకర్ బి నయ్యర్, తమిళియన్ అయినా, ఏఐ అండ్ ఇంటెలిజెంట్ అండ్ నేచర్ ఇన్స్పైర్డ్ అండ్ ఎమోషనల్ రోబోట్స్, మొబైల్ ఏజెంట్ బేస్డ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇమ్యూన్ సిస్టమ్, ఇంటెలిజెంట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి, సో ఆల్గారిథమ్స్, ఫిజికల్ సిస్టమ్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్. ఇది కొంచెం వైడ్ ఏరియాస్ ఉన్నాయండి. ఇది చాలా ఎక్కువ మంది చేస్తారు యాక్చువల్గా, పీజీ కూడా వెళ్ళి వాళ్ళు. సో ఇది ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈయన చేసే ప్రాజెక్టులు చూడండి. నేను ప్రొఫెసర్ యాక్చువల్గా, అసోసియేట్ ప్రొఫెసర్ కూడా కాదు, నేను ప్రొఫెసర్, సీనియర్ మోస్ట్. అలాగే సుకుమార్ నంది చూసుకున్నట్లయితే కంప్యూటర్ నెట్వర్క్స్, కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ, డేటా మైనింగ్, మెషిన్ లెర్నింగ్, విఎల్ఎస్ఏ అండ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ కంప్యూటేషన్ లింగ్విస్టిక్. ఇది సీనియర్ ప్రొఫెసర్ అండి, ఈయన కూడా సీనియర్ అండి యాక్చువల్గా. సో మౌమిత పాత్ర చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కాంబినేషన్ ఉంటుందండి. వైర్లెస్ నెట్వర్క్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ కానీ, ఐఓటీ కానీ, 5G బేస్డ్ కమ్యూనికేషన్, నెట్వర్క్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్కి సంబంధించి ఈవిడి. ఎస్వి రావు, ఈయన ప్రొఫెసర్ అండి, ఈయన కూడా సీనియర్ యాక్చువల్ కానీ, వైర్లెస్ నెట్వర్క్స్ కానీ, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్స్, ఆల్గారిథమ్స్. సో ఆర్యభద్ర సాహు, సో ఆర్కిటెక్చర్, షెడ్యూలింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అండ్ కంప్యూటేషనల్ సోషల్ సిస్టమ్స్. సో సజిత్ ప్రొఫెసర్ అండి, ఈయన కూడా. సో ఎక్స్టర్నల్ మెమోరీ ఆల్గారిథమ్స్, గేమ్ థియరీ, ప్యారలల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్గారిథమ్స్, కాంప్లెక్సిటీ థియరీ. సరిపోయిందండి. విజయసారథి గారి ఇంట్రెస్ట్ మిషన్ లెర్నింగ్ అండి, జనరల్గా అయింది. మిషన్ లెర్నింగ్, డేటా మైనింగ్ అవన్నీ ఉంటాయి. సో అలాగైతే సనాసం రణబీర్ సింగ్, ఈయన కూడా కొంచెం యాక్టివ్గానే ఉంటాడు. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా అండ్ సోషల్ నెట్వర్క్ అనాలిసిస్, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, ఎన్ఎల్పి, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయడం, ఆ ఏరియాకి సంబంధించి చేస్తూ ఉంటాడు. హర్జిత్ సూర్ తీసుకున్నట్లయితే విజన్ అండి, ఇది కంప్యూటర్ విజన్లో చేయాలంటే ఈయన దగ్గర ఈయన ప్రాజెక్టులు చూడండి. కంప్యూటర్ విజన్ యూజింగ్ డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, అడాప్టివ్ వీడియో స్ట్రీమింగ్, మీడియా ఫోరెన్సిక్ కానీ,
ఏదన్నా విజన్ కానీ దీనికి సంబంధించి అయితే ఇది చేస్తారండి. సో ఓవరాల్గా తమరాపల్లి వెంకటేష్ గారు చూసుకున్నట్లయితే నెట్వర్క్ ప్రోటోకాల్స్ అండ్ ఆర్కిటెక్చర్, క్లౌడ్ డేటా సెంటర్స్, మల్టీమీడియా స్ట్రీమింగు. సో ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు చూడండి, అందరూ కూడా ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి, చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు కాబట్టి సిఎస్సి డిపార్ట్మెంట్లో మీకు ఇది ఆఫర్ చేసినప్పటికీ కూడా ఈసీఈ కానీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్రాబబులీ మీరు అప్లై చేసుకుని చక్కగా వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మెయిల్ పెట్టండి, వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. సో ప్రాజెక్ట్ చూసుకుని మీరు అప్లై చేయండి. అప్లికేషన్ పెట్టినప్పుడు కొంచెం ఆ ఎస్ఏ ఒకటి రాయవలసి ఉంటుంది. పాస్ట్ ఎక్స్పీరియన్స్ నీట్గా చేయండి, సీవీ తక్కువ తయారు చేసుకోండి. 11th 12th ఇంజనీరింగ్ మార్క్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అడుగుతారో అవన్నీ కూడా మీరు అప్లై చేసి జాగ్రత్తగా చూసుకోండి. డేట్ March 15th, లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు. జస్ట్ ఒక గూగుల్ ఫామ్ కింద ఉంటుంది, అప్లై చేయండి. మిగతా వాళ్ళకి కూడా మీరు ఇన్ఫామ్ చేయండి. నా పర్పస్ ఆఫ్ వీడియోలు చేయడం అని మిగతా వాళ్ళకి ఎక్కువ మందికి పాస్ ఆన్ అవ్వాలని. యాక్చువల్గా మన వీడియోలు అన్నీ కూడా చాలామంది సేమ్ పెట్టి ఇన్ఫర్మేషన్ తెగ చెప్పేస్తున్నారు కన్సల్టెంట్స్ అందరూ. అది మంచిదే, అది నేను నెగిటివ్గా చూడలేదు, కానీ ఆ రకంగా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సరే నేను కాదు ఇంకొకటి ఎవడో చెప్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.